ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ మీద వీడియో చేయమంటే దాని గురించి మనం ఇది ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఈరోజు వీడియో చేస్తున్నాను చాలా వరకు రిక్వెస్ట్ మీద. ఈరోజు మనకి కూడా 6 days ఉంది. ఇక్కడ నుంచి మనం కొంచెం బాగా ప్రిపేర్ అవుతే కూడా మనకి టైం సరిపోతుంది. మనకి ఏం డౌట్ పడవచ్చు, అవలీలగా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. రైట్, ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ లో మనకి ఈజీగా ఉండదు. ఏ సిలబస్ ఉందో సిలబస్ ప్రకారం ఇంకా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ టాపిక్స్ ఏమున్నాయి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్, అండర్స్టాండింగ్ దిస్ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఫస్ట్ రైట్ నౌ హియర్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్స్ గురించి కానీ, ప్రొనౌన్స్ కానీ, యాడ్జెక్టివ్స్ కానీ, అడ్వర్బ్స్ కానీ, కంజంక్షన్ కానీ, ఇంటర్జెక్షన్ గురించి కానీ వీటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ గురించి కానీ, ఐడియా గురించి చెప్పడానికి నౌన్ అంటాం. ఈ నౌన్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే ప్రాపర్ నౌన్ ఒకటి, కామన్ నౌన్ ఒకటి, కాంక్రీట్ నౌన్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒకటి, కౌంటబుల్ నౌన్ ఒకటి, అన్కౌంటబుల్ నౌన్ ఒకటి, కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. అంటే అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే సింపుల్ గా నేమ్స్ యాజ్ అ స్పెసిఫిక్ పర్సన్ కానీ ప్లేస్ గురించి కానీ చెప్పడాన్ని ఏమంటారంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. సపోజ్ రామ్ కానీ ఢిల్లీ కానీ, రామ్ అనేది ఇక్కడ నేమ్, ఢిల్లీ అనేది ప్లేస్. నెక్స్ట్ ఇది కామన్ నౌన్ అంటే ఏంటి? నేమ్స్ జనరేట్ ఐటమ్స్. ఇప్పుడు సపోజ్ రామ్ కి బదులు బాయ్ వాడతాం. ఢిల్లీ అంటే ఏంటి? సిటీ. ఈజ్ ద కామన్ నౌన్. కాంక్రీట్ అంటే ఏంటి? యాక్చువల్గా కెన్ బి సీన్ ఆర్ టచ్. మనకి యాక్చువల్ టచ్ చేసేది కానీ చూసే కానీ, ఏంటి బుక్ కానీ, యాపిల్ కానీ, సింగిల్ గా ఉన్నది అట్లా ఏమంటారు? కాంక్రీట్ నౌన్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? ఐడియాస్ ఆర్ క్వాలిటీస్. ఒక మనిషిలో ఏమంటే మనకి ఐడియాస్ కానీ క్వాలిటీస్ ఉంటే వాటిని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. అదేంటి? హానెస్టీ కానీ, బాగా హానెస్ట్ వర్క్ చేయడం కానీ, ఫ్రీడమ్ కానీ. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఇప్పుడు యాపిల్ ఉంది, సింగిల్ గా ఉంది, ఎక్కువ యాపిల్స్ ఉంటే దాన్ని ఏమంటాం? యాక్చువల్ కౌంటబుల్ నౌన్స్ అంటాం. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? షుగర్ లో క్రిస్టల్స్ కానీ, రైస్ కానీ, మిల్క్ కానీ, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ రిప్రజెంట్ ఎ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఐటమ్స్ ఫ్రెండ్ యాజ్ సింగిల్ ఎంటిటీ. ఇప్పుడు క్లాస్ రూమ్ లో లాట్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వీటి టీమ్ కానీ వీటిలందరినీ కూడా కలెక్టివ్ నౌన్స్ అంటారు. సింపుల్ గా అండర్స్టాండింగ్ ద డిస్టింక్స్ బిట్వీన్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఇస్ క్రూషియల్ ఫర్ ది కరెక్ట్ గ్రామర్ అండ్ సెంటెన్సెస్ వీళ్ళకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి nouns can be served as a subject of sentence and indicating who or what performs the action describe the verb. Nouns can act as the direct and object of a verb and receiving the action performed by the subject in sentence. రైట్, ఇక్కడ మనకి నౌన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ప్రొనౌన్స్ గురించి చూసుకున్నాం. ఈ ప్రొనౌన్ అనేది ఏంటి? యాక్చువల్గా ప్రొనౌన్ ఇస్ అ వర్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. మనకి ఏంటంటే మనకి వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. యాక్చువల్గా నౌన్ ఉన్న ప్లేస్ లో ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అంటే సింపుల్ గా ఇందులో ప్రొనౌన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది, పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, ఇంట్రాగ్రేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇది పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఇట్ రిఫర్స్ టు స్పెసిఫిక్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్స్. అంటే ఐ గానీ, యూ గానీ, హీ గానీ, సీ గానీ, ఇట్ గానీ, వి, దే, ఇవన్నీ కూడా ఇండికేటింగ్ ద స్పీకర్ గానీ, లిజనర్ అండ్ సబ్జెక్ట్ యూజ్ ఇండికేట్ చేస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? షో ఓనర్షిప్. అంటే మైన్ గానీ, మైన్ గానీ, యువర్స్, హిజ్, హెర్, ఓన్స్, ఇవన్నీ కూడా పొసెసివ్ లోకి వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇస్ ఇండికేటివ్ హూ ఆర్ వాట్ సంథింగ్ బిలాంగ్స్ టు, ఎవరిదైతే వస్తుంది. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ రిఫర్స్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ టు ది సెంటెన్స్. ఇది యాక్చువల్గా చూడండి, రిఫ్లెక్టివ్ మీన్స్ అండ్ మై సెల్ఫ్ కానీ, యువర్ సెల్ఫ్ కానీ, హిమ్సెల్ఫ్ కానీ, ఇండివిజువల్ గా చెప్పడానికి తనకి చెప్పుకోవడానికి ఏమంటారు? యాక్చువల్ రిఫ్లెక్టివ్ అని. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్. అండ్ డెమాన్స్ట్రేషన్ ద ప్రొనౌన్ పాయింట్ అవుట్ ది స్పెసిఫిక్ నౌన్ గురించి ఇండికేటింగ్ ద ప్రాక్సిమిటీ, డిస్టెన్స్ ఫ్రమ్ ది స్పీకర్. ఇక్కడ చూడండి, దట్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దోస్ పీపుల్స్ అంటాం కదా, యాక్చువల్లీ దోస్ అని అన్ని కూడా ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఇంట్రోగేటింగ్ మీన్స్ క్వశ్చన్ and is pronouncing introduction questions who, what, which, whom, this, and seeking information about nouns pronouns. నెక్స్ట్ రిలేటివ్ అంటే ఏంటి? యాక్చువల్గా హూ ఇస్ దిస్ బుక్ అంటే అంటే యాక్చువల్గా మనకి ప్రొనౌన్ కి యాక్చువల్గా సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నాయి కదా, రెండింటికి సబ్జెక్ట్ కి దానికి రిలేటెడ్ ఉన్న చెప్పడం హూ, హూమ్, హూస్, దట్ ఈస్. అండ్ డెఫినెట్ ప్రొనౌన్ అంటే సంబడి కానీ, ఎనీబడి కానీ, నోబడి, ఇవన్నీ కూడా ఇండెఫినెట్ లో చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ చూడండి. సపోజ్ రాహుల్ ఇస్ కైండ్, హీ హెల్ప్స్ టు ఎవ్రీ వన్, అండ్ దిస్ ఇస్ మైన్, సో హూ ఇస్ దట్ అని ఇవన్నీ కూడా మాక్సిమం మనకి ప్రొనౌన్ లోకి వస్తుంది. రైట్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఆర్ మోడిఫైడ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ మోడిఫైడ్ అండ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ కానీ మోడిఫై చేయడానికి కానీ డిస్క్రైబ్ చేయడానికి కానీ యాడ్జెక్టివ్ అంటాం. ఇందులో ఏముంటుందంటే డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది, డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది, పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది, న్యూమరికల్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అంటే పర్సన్ గురించి కానీ బ్యూటిఫుల్ అని చెప్పడానికి కానీ, టాల్ గా ఉన్నాడని చెప్పడం కానీ,
అలాగే మనకి డిస్క్రిప్టివ్ లో చెప్తాం. క్వాంటిటివ్ అంటే సమ్ కానీ, ఫ్యూ కానీ, అండ్ మెనీ కానీ చెప్తాం. డిమాన్స్ట్రేటింగ్ ఏం చెప్తామంటే this that these those possessive and my your own. ఇంట్రోగేటివ్ అని చెప్తాం, విచ్ వాట్ those. న్యూమరికల్ అంటే వన్, ఫస్ట్, సెవెరల్, ఇవన్నీ కూడా న్యూమరికల్ లో చెప్తాం. రైట్. నెక్స్ట్ ఇది మన టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంది ఇక్కడ. ఇంట్రోగేటివ్ కానీ, తర్వాత న్యూమరికల్ కానీ చెప్పుకున్నాం. రైట్. అండ్ యాక్చువల్ టు ఇండికేట్ క్వాంటిటీ స్పెసిఫై హౌ మెనీ ఆర్ హౌ మచ్ ఆఫ్ something exists in the adding the preceding numerical reference. The adjective asking the question to seek the specific information about the noun and prompting queries in classification. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్స్. ఈ యాడ్వర్బ్స్ అంటే ఏంటంటే యాక్చువల్ గా యాడ్వర్బ్స్ ఇస్ నథింగ్ బట్ అండ్ యాడ్వర్బ్ మోడిఫైస్ ఏ వెర్బ్ కానీ, అడ్జెక్టివ్ కానీ, ఆర్ అనదర్ వెర్బ్ ని కానీ మోడిఫై చేస్తాం అన్నమాట. ఎలా చేస్తాం? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఎలా చెప్తామంటే ఇందులో ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ పెట్టి ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ టైం గురించి ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి ఉంటుంది, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ గురించి. ఫస్ట్ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? How an action is performed is suppose is quickly and slowly, carefully adding details the or the manner. And time. What is the time is now, yesterday, soon. These all are the times. ఇక్కడ చూడండి. నెక్స్ట్ adverb of place గురించి అంటే such a place and here, there, everywhere. These అన్ని కూడా ప్లేసెస్ గురించి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఆల్వేస్, often, rarely. అండ్ ఈజ్ డినోట్ హౌ ఆఫెన్ an action takes place. ఎలాగ మనకి తీసుకుంటుంది అనేది దాన్ని పెట్టి ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఇచ్చాడు adverbs of degree indicate the intensity or extension of action. అంటే కొంచెం వెరీ, క్వైట్ అండ్ టు, వెరీ, టు మోడిఫై ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి డిగ్రీలో చూస్తాం. సపోజ్ మోడిఫై వెర్బ్స్ లో సీ స్పీక్స్ క్లియర్లీ, హీ ఈజ్ వెరీ టాల్, సీ రన్స్ టూ క్విక్లీ అని ఇలా చూడండి. రన్స్ టూ క్విక్లీ, రన్ అనేది మళ్ళీ టూ క్విక్లీ. అలా మనకి adverbs అనేది కూడా మోడిఫైస్ వెర్బ్ అండ్ యాడ్జెక్టివ్ కానీ అండ్ నెక్స్ట్ అనదర్ వెర్బ్స్ కానీ మనం యాడ్ చేస్తాం మోడిఫై చేయడానికి. నెక్స్ట్ గో టు ద కంజక్షన్. నెక్స్ట్ కంజక్షన్ అంటే ఏంటి యాక్చువల్ గానీ? కంజక్షన్ ఇస్ నథింగ్ బట్ జాయిన్ వర్డ్స్ కానీ, రేసెస్ కానీ, క్లాజెస్ కానీ కలపడాన్ని ఏమంటారు యాక్చువల్ కంజక్షన్. ఎలాగ ఫస్ట్ దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి: కోఆర్డినేటింగ్, సబ్ కోఆర్డినేటింగ్ కంజక్షన్ అండ్ నెక్స్ట్ కోరిలేషన్ కంజక్షన్. ఇందులో కోఆర్డినేషన్ కంజక్షన్ లో ఏంటంటే రెండు కలపడం అన్నమాట, అండ్, బట్, ఆర్, నార్, అండ్ సబ్ కోఆర్డినేట్ అంటే బికాస్, ఆల్దో, ఇఫ్, వెన్, సిన్, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తున్నాయి అన్నమాట కంజక్షన్ లో. నెక్స్ట్ ఇంటర్జంక్షన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ కోరిలేటివ్ అంటే ఏంటి? ఎయిదర్ ఆర్, నెయిదర్ ఆర్, నార్ ఉంటుంది. సింపుల్ గా చూడండి, సి లైక్స్ టీ అండ్ కాఫీ, అండ్ టీని కాఫీని మనకి కలపడానికి కంజక్షన్ అవుతుంది. అలాగా హీ ఫెయిల్స్ బికాస్ హీ అండ్ డిడ్ నాట్ స్టడీ అంటే సబ్ కోఆర్డినేట్, అంటే ఇందులో ఫెయిల్స్ సబార్డినేటింగ్ కంజక్షన్ ఉంది. తర్వాత కోరిలేటింగ్ చూసాం, ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ హీ వెంట్ అవుట్. ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతాది కూడా కంటిన్యూ చేస్తాను. ఈ పార్ట్లోని మ్యాక్సిమం పాసిబుల్ అయిన వరకు కూడా అన్ని పార్ట్స్ కూడా చేసి